ఇంతసేపు చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నాం, నేను పేరు తెలియని మిత్రుడు. అయితే రికార్డ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మనం అందరం పోవచ్చు, అట్లీస్ట్ మాటలు మిగులుతాయి భూమి మీద అని, అంతకుమించి వేరే పర్పస్ ఏం లేదు. ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి చర్చ వచ్చింది. అదేమిటి అంటే మణికంఠ కదా. సో అతను ఒకానొక చిన్న వయసులో క్యాన్సర్ బారిన పడి శరీరాన్ని వదిలేశాడు. సో ఆ విషయం చెప్తూ ఏమన్నాడంటే, ఆ చివరి దశలో నీ టాక్సే వింటూ ఉండేవాడు. ప్రాబబ్లీ నీ టాక్స్ వినడం వల్ల ఏదో ఒక విషయం అర్థమయ్యే అతని శరీరాన్ని అంత సింపుల్గా వదిలేయగలిగాడు. హీ యాక్సెప్టెడ్ ద ఫినామినా. అది ఒక్క రెండు మాటలు చెప్పవా? అది 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 అతనికి ఇవ్వండి అమ్మా, అది అది చేతికి ఇవ్వండి, అది చేతికి ఇచ్చేసేయండి, ఊరికి ఇట్లా పట్టుకొని చెప్పేసేయండి. అదే అంటే ఇదేంది, నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా, ఇది ఏదో ఫేక్ స్టోరీ కాదు, జెన్యున్గా జరిగింది. అతను మణికంఠ మాకు రిలేటివ్ అండి. చిన్న ఏజ్, సాఫ్ట్వేర్ ఇంజనీరు, మంచి ప్యాకేజ్, లైఫ్ పార్ట్నర్, జీవితాన్ని ఏదో అనుభవిద్దాము అనుకునే జనరల్ టైంలో క్యాన్సర్ రావటం. అయితే ఆ టైంలో అతనిలో ఒక మానసికమైనటువంటి ఒక ఒక తేలిగ్గా దాన్ని ఈజీగా తీసుకునే ఒక నైజాన్ని మేము గమనించాం, మేము రిలేటివ్. అది మేము తెలుసుకున్నది ఏంటంటే, రీసా గారి టాక్స్, ఆయన వీడియోస్ అతను చూస్తూ దాన్ని చాలా ఈజీగా, సహజంగా క్యాన్సర్ అనేది మామూలు విషయంగా తీసుకుని తన మిగతా జీవితాన్ని చాలా తేలిగ్గా అనాయాస మరణానికి గురయ్యాడు. సునాయాసంగా, అనాయాసంగా దాన్ని తీసుకోగలిగాడు. ఆ ఏజ్కి అలా తీసుకోవడం వెనుక ప్రేరణ రీసా గారి వీడియోస్. సో అది జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత నేను అన్నది ఏమిటంటే, ప్రాబబ్లీ సాక్షి భావన అన్నది అతనికి టచ్ అయి ఉండొచ్చు. అది తప్ప వేరే ఏది అట్లా ఉంచదు. అదొక్కటే అల్టిమేట్ అండర్స్టాండింగ్, అది ఎగ్జిస్టెన్షియల్ అండర్స్టాండింగ్. అది నేను సాక్షిగా ఉంటామని ఏముండదు, ఉన్నది సాక్షి అంతే. ఏది ఉంటే దాని పట్ల సాక్షిగా ఉంటావు, అది నీ స్థితి. ప్రాబబ్లీ నాకు గంగాధరన్ ఒక మిత్రుడు గుర్తొచ్చాడు, మీరు అట్లా ఆ పేరు అనగానే. నేను 2009 ఇదే. సో నేను సంతోష్ నగర్లో ఉన్నప్పుడు నేను నా గదిలో ఆల్మోస్ట్ 24 hours ఏకాంతంగా ఉండేవాడిని. మహేంద్ర వచ్చేవాడు, టీ అంటే అప్పటికప్పుడు ఇట్లా వెళ్ళి టీ తాగేసి మళ్ళీ వచ్చింది నా. సో ఏం చేస్తామంటే ఏం చేసేవాడిని కాదు, ఊరికి కూర్చునేవాడిని. నేను బొమ్మ వేసేవాడిని లేదా ఊరికి కూర్చునేవాడిని. ఇది ఎంత ఉంటుంది గది, 10 బండలంతా కూడా కాదు, చిన్న, వెరీ స్మాల్. నా దగ్గర ఉన్న డబ్బులకు అదే ఉంది. అయితే అదే కేబుల్ టీవీలో పనిచేసేవాడు గంగాధర్ అని ఒక కుర్రవాడు. వాడు చదువుకున్నదంతా ఇంటర్మీడియట్, వాడికి ఏమంత లేదు సరిగ్గా. వాడు అన్ని కలెక్షన్స్ చేయాలి. వాడికి ఎక్కడో నా పట్ల క్యూరియాసిటీ కలిగి బయట కలిసేవాడు, కాంతన్న అనేవాడు, బట్ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. నేను రూమ్లోకి వెళ్ళిన తర్వాత చదువుకుంటున్నో లేకపోతే ఏకాంతంగా కూర్చుంటున్నో ఉన్నప్పుడు ఆ కిటికీలో నుంచి చూసేవాడు. అట్లా ఒక 1 month అయింది, 1.5 month అయింది. ఒకరోజు నేను లోపలి నుంచి అన్నాను, గంగాధర్ ఎందుకు చూస్తున్నావు అట్లా అని అంటే పరిగెత్తాడు. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమైందంటే, నీలా జీవించాలన్నా నాకు అనిపిస్తుంది, కానీ అట్లా జీవించే అవకాశం ఏమీ లేదు నాలో, అట్లా ఏమి ఉండదు గంగాధర్, నాకు ఆర్టిస్ట్ అవ్వాలనుంది, అయిపో అని. ఎట్లన్నా నాకు కారణాలు చెప్పకుండా జస్ట్ చేయడమే ఉంటుంది. ఇది చెప్పినట్టు గుర్తు నాకు. ఆ తర్వాత నేను నా పనిలో ఉన్నా, మా ఊరు వచ్చినా, ఏదో అయిపోయింది, వినాయక చవితి అయింది. వచ్చేసరికి గంగాధర్ లేడేటి వీకెండ్ మొత్తం డిస్కషను, వాళ్ళ ఓనర్లు నన్ను పట్టుకున్నారు. ఏమిటంటే 2,000-3,000 తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక 3-4 సంవత్సరాలు అయింది, గంగాధర్ అనేవాడు కనబడలేదు. ఆ తర్వాత హఠాత్తుగా నేను రామ్నగర్ షిఫ్ట్ అయిపోయాను నాకు కొన్ని కారణాల వల్ల. అక్కడి నుంచి ఇందిరా పార్క్ దగ్గర నేను వెళ్ళి బొమ్మలు వేసుకునేవాడిని, కొంత డబ్బు ఎర్న్ చేసుకునేవాడిని. ఒకరోజు గంగాధర్ దర్శనం ఇచ్చి ఏమైందంటే, వాడు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో చేరాడు, సీట్ తెచ్చుకున్నాడు. 3 సంవత్సరాలు అయిపోయినాయి, కొనసాగిస్తున్న నమ్మకం వచ్చింది. అందుకని నన్ను కలవడానికి వచ్చాడు. తర్వాత నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు.
ఇద్దరం కలిసి స్కెచ్చింగ్ చేసేవాళ్ళం ట్యాంక్ బండి మీద అక్కడిక్కడ ఇదంతా బాగుంది. వాడు ఎప్పుడు ఒకటే చెప్పేవాడు, అన్న భవిష్యత్తులో నువ్వు పెయింటింగ్లు వేస్తే నేను సంతకం పెట్టి అమ్ముకు దొబ్బుతాను నేను అనేవాడు హెల్దీగా. నిన్న నువ్వు అలా చేస్తే నాకు ఓకే గంగాధర్ అంటే, అంత మంచి స్నేహం ఉంటుంది నాకు. తర్వాత ఒకసారి ఊరెళ్ళాడు. ఊరెళ్ళిన తర్వాత హఠాత్తు గంగాధర్ క్యాన్సర్ అని తెలిసి, ఇప్పుడు సేమ్ ఎన్నో ఉద్దేశాలు ఆశలు ఆశయాలతో బయలుదేరినవాడు. మా ఫ్రెండ్ షాలి ఫోన్ చేస్తే నేను మాట్లాడాను. నేను ఇప్పుడు ఏదైతే యూట్యూబ్లో చెప్పానో ఆ గంగాధర్కి అవన్నీ అప్పుడు చెప్పున్నాను. ఆ తర్వాత అప్పుడు ఎవరు శ్రోతలు లేరు, ఇప్పుడు కూడా నా మనసులో ఏ శ్రోత లేడు, నేను ఊరికే చెప్తున్నాను. తర్వాత నేను చెప్పాలనుకున్నంత మా కిషన్జీకి చెప్పున్నాను, నాకు చెప్పాలనుకున్నంత హరికి చెప్పున్నాను. అంటే కన్సిస్టెంట్గా విన్నరు వాళ్ళు, ఊరికే బరువు లేని వినడం అనమాట. అక్కడ డైరెక్షన్ లేదు, ఇన్స్ట్రక్షన్ లేదు. హఠాత్తుగా అటువంటి డిస్కషన్ వచ్చేది. సో ఆ తర్వాత డెత్ బెడ్ మీద ఉన్నాడు, మెల్లగా ఆహారం తగ్గిపోయింది, కీమోథెరపీ ఇట్లాంటివన్నీ అయిపోయింది. డాక్టర్స్ డిక్లేర్డ్ 4th స్టేజ్. దానికి కారణం వాడి స్వయంకృత అపరాధం ఏదో జరిగింది అనుకున్నాను. అప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేస్తే, నువ్వు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది, అందుకని నా చిన్న ఉపోద్ఘాతం ఇస్తున్నా. ఏం చెప్పాడంటే, అయిపోయిందన్న అంతా. ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఇది. ఫోన్ చేస్తే వాడు హాయ్ చెప్పలే, హలో చెప్పలే, ఏం చెప్పలే, అయిపోయిందన్న అంతా అన్నాడు. అప్పుడు ఏమన్నా, గంగాధర్ అయిపోయిందని ఏదంటున్నావో దాన్ని చూడు అన్నా. నేను కాసేపు చెప్పన్న దాని గురించి, ఎన్నోసార్లు చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా చూడు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏదో శరీరాన్ని వదిలేస్తారు, నువ్వు కొంచెం ముందు, నేను తర్వాత ఇంకెవరు. ఇట్లా మన ఇద్దరం మాట్లాడేలోపు కొన్ని వేల మంది శరీరాన్ని వదిలేస్తుండవచ్చు. అందుకని ఏదైతే అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావో దాన్ని చూసేవాడి ఉండు, అయిపోయే దానిలాగా ఉండకు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేశాను. అప్పుడు ఆ గొంతులో ఆ బాధ లేదు. చూస్తున్నాను. ఏం చూస్తున్నాను? ఇందటికంటే శరీరం ఇంకా శుష్కించింది అని చెప్పాడు. వెరీ గుడ్. ఆ తర్వాత నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. తర్వాత నాకు చాలా క్లోజ్డ్ ఎవరైతే అతని చుట్టూ ఉంటారో అట్లాంటి వాళ్ళని అడిగి తెలుసుకున్నాను హౌ హీ డైట్ ద లాస్ట్ మూమెంట్స్. నాకు చెప్పింది ఏంటంటే, హీ డైడ్ ప్లెజెంట్లీ, హీ యాక్సెప్టెడ్. సో ఎంత సంపాదించినా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఎంత గుర్తింపు ఉన్నా, జీవితం పట్ల సరైన అవగాహన లేదనుకో, అంతా గంగలు కలిసిపోతుంది అట్లా. తర్వాత ఏదో కబీర్ గురించి అంటే, ఇది ఎందుకు వచ్చిందంటే, లావొచ్చు అనేవాడు ఒక ఆకు రాలిపోతే ఆకు రాలిపోవడాన్ని చూసి తన జీవితాన్ని అర్థం చేసుకున్నాడు, జీవితం యొక్క సమగ్రతను దర్శించాడు. సో జీవితాన్ని అనుభవించగలిగే జ్ఞానం పుస్తకాల్లో ఉండదు, అది ఎక్కడి నుంచన్నా తీసుకోవచ్చు. సెలయేరు నుంచి, పక్షిపాట నుంచి, ఒక మంట నుంచి, ఇప్పుడే మొలకెత్తిన ఒక మొక్క నుంచి, అకారణంగా ఏడుస్తున్నా లేదా నవ్వుతున్న పాపాయి నుంచి, ఎక్కడి నుంచన్నా నువ్వు జ్ఞానాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. చూడ్డానికి ఏం కనబడదు, వాడికి అనంతం కనిపిస్తుంది, అక్కడ సమస్తం కనిపిస్తుంది. అట్లా ఇంతకుముందే 2 పిల్లలు వస్తే, సౌజన్య గారి పిల్లలు, వాళ్ళకి గీతలు ప్రాక్టీస్ చేపిస్తూ ఈ గీతలు అన్నీ వేసిన తర్వాత ఏంటంటే, గీతలు అంటే కాదు నీ మైండ్ అని చెప్పి పంపించింది. సో చిన్న గీతలో సమస్తం ఉంది. ఈ భూమి మీద ఉన్న ఎన్ని వస్తువులు ఉన్నాయి అన్ని గీతలతో నిర్మించబడ్డాయి. ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి అన్ని ఒక్క ఇటుకతోనే నిర్మించబడ్డది. ఇటుక బలంగా ఉంటే, ఇటుక సరిగ్గా ఉంటే, సరిగ్గా పేరిస్తే బిల్డింగ్ అయిపోతుంది. అట్లా ఇలా చెప్పినప్పుడు మీరు కబీర్ గురించి చెప్పారు, చెప్పండి అది ఒకసారి. అదే మీరు ఒక ఆకు, పండుటాకు చెట్టు మించి అలా అలా పడిన దాంట్లోంచి ఒక జీవితానికి సమగ్రతను, ఎంతో జ్ఞానాన్ని ఆయన పొందాడు అని రిసా గారు చెప్పారు. అప్పుడు కబీర్ ఉదంతం నాకు గుర్తుకొచ్చింది. ఆయన కూడా రిసా గారు లాగే పెద్ద ఆశ్రమాలు, పెద్ద సిస్టము, కల్టులు ఏం లేకుండా సింపుల్గా అలా గాలిపాటలు పాడుకుంటూ తనలో తాను రమిస్తూ ఒక తన్మయత్వ స్థితిలో అలా అలా తిరిగేవాడు. ఆయన కూడా మొన్న వచ్చారు, వీడియోలు చూశాను నేను. ఆశ్రమం పెట్టచ్చు కదా, మీరు ఎంత జ్ఞానాన్ని అందించవచ్చు కదా అంటే చాలా నవ్వుతూ
స్థలాలు ఇస్తా అన్న వాళ్ళు ఉన్నారు, డొనేషన్ ఇస్తా అన్న వాళ్ళు ఉన్నారు. అవేం అక్కర్లేదు. ఇక్కడ మనిషికి ఇంటరాక్షన్, అంతేగాని దీనికి ఇవన్నీ అవసరం లేదన్నట్టు చాలా ఈజీగా ఇన్ జనరల్గా ఒక ట్రస్ట్ ఏర్పడిపోవటం, ఒక ఆశ్రమము, ఇవి మనం చూస్తున్నాం బయట ఈ వ్యవహారంలోకి వెళ్ళిపోతున్నారు. ఆయన దాని నుంచి బయటకు వచ్చి ఆ ప్యాటర్న్ నుంచి మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యం. మొదటిసారిగా డిఫరెంట్గా అనిపించారు. సో ఇంతకీ ఏంటంటే ఇప్పుడు ఆ ఆకు పడటంలోంచి ఎంతో తత్వాన్ని తెలుసుకున్నట్టుగా కబీర్ కూడా ఆయన అలా గాలిపాటలు పాడుతూ అలా వెళ్తుంటే కొంతమంది అసూయాపరులు, అంటే ఇప్పుడు రేసా గారు కూడా ఉన్నారేమో తెలియదు, అంటే ఏమీ ఒక ఆశ్రమం లేదు, ఒక వ్యవస్థ లేదు, ఒక సిస్టమ్ లేదు, సింపుల్గా ఇంతమందిని చూస్తున్నాం, వ్యూస్ ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి, ఏ సిస్టము లేకుండా సింగిల్గా అలా ఈజీగా. అట్లాగే కబీర్ కూడా నాకు సిమిలారిటీ అనిపించింది, రీసా గారికి కబీర్కి సిమిలారిటీ అనిపించి జస్ట్ ఆ చిన్న ఉదంతం చెప్పాను. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తాను. కబీర్ అలా వెళ్తుంటే కబీర్ యొక్క పేరు ప్రతిష్టల్ని, ఆయన పాడిన తత్వాల్ని, పద్యాలని జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి. స్టేజీ మీదకి ఎక్కడం లేదు, స్పీచెస్ లేవు, ఎవరిని కలిస్తే అలా పాడుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఆయన ఎదురుగా వచ్చి నువ్వేదో జనాల్లోకి తత్వాలను ఎక్కించేస్తున్నావు, అసలు నీకు అథారిటీ ఏముంది, నువ్వేం చదివావు, ఏం బుక్స్ ఉన్నాయి నీ వెనకాల, మేము ఇన్ని బుక్స్ చదివాము, మాకు ఒక గురువు ఉన్నాడు, నీకు అథారిటీ ఎవరంటే ఆయన నవ్వుతూ నేను మీకన్నా గొప్పవాడిని అంటే కదా నీకు మాకు వాదం, ఈ చర్చ, మీరు నాకన్నా గొప్పవారు, నేను ఇప్పుడే ఒప్పుకుంటున్నాను, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. లేదు నువ్వు మా దగ్గర తప్పించుకుంటానికి మాట మాట్లాడుతున్నావు, ఇవాళ నీ సంగతి మా సంగతి తేలిపోవాల్సిందే, నువ్వెవరు, నీ గురించి మీ గురువు గురించి మాకు చెప్పంటే ఆయన సరే వీళ్ళు వదిలేటట్లేరు, పడాల్సిందేదో కోట పడిపోవాలనుకున్నారేమో బహుశా. ఆయన నా గురువు అని పక్కనే ఉన్న ఒక ఆవిడ తిరగలి విసురుతూ ఉంటే అదిగో నా గురువు అని చూపించేసరికి ఏంటి తిరగలి నీ గురువా అని వాళ్ళు అడిగితే అవును నా గురువు, మీకేం చెప్పట్లేదా తిరగలంటే, తిరగలి చెప్పడం ఏంటి, నీకేమైనా మతిపోయిందా అంటే, సరే నాకేం చెప్తున్నారో మీకు తెలియజేస్తానని చెప్పి ఆయన తమాషాగా తిరిగేది తిరగని దానిపై తిరుగుతుంటే, తిరగనిది తిరిగేదానికి ఆధారంగా ఉంటే, తిరిగేది ఎంత తిరిగినా తిరగని దానిపై తిరుగుతూ ఉంటే, తిరిగేది తిరగని దాన్ని ఒకటి కలుపుతూ ఉంటే, తిరిగేదానికి తిరగని దానికి మధ్యలో కొన్ని నలుగుతూ ఉంటే, తిరగని దాన్ని తిరిగేదాన్ని కలిపేదాన్ని ఒక వ్యవస్థ నడుపుతూ ఉంటే, ఇంత సిస్టమ్ అక్కడ జరుగుతుంటే తిరగల్లో ఏముందని తీసిపారేస్తున్నారు మీరు. ఇది మొత్తం నాకు సృష్టి రహస్యాన్ని చెప్పిందండి. ఏంటి తిరగలి సృష్టి రహస్యం మొత్తం చెప్పేసిందా, అది ఎలా అని వాళ్ళు అడగటం. అప్పుడు చూడండి పైది కనిపిస్తుంది మనం చూస్తే, కిందది అడుగుది కనపడదు. అంటే పైది ప్రకృతి, కిందది పరమాత్మ. పరమాత్మ ఎప్పుడు కనపడ్డం మనకి విజిబుల్ కాదు, ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది, ప్రకృతి మార్పు చెందుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. పైది కనిపిస్తుంది, కిందది కనపడదు. ప్రకృతి కనిపిస్తుంది, ప్రకృతిని బేస్ అయినటువంటి పరమాత్మ కనపడడు. ఈ రెండిటి యొక్క కోఆర్డినేషన్, ఆ మేకు, అంటే ప్రకృతికి పరమాత్మకి. ఇంతకుముందు రీసా గారు ఒక దాంట్లో కూడా చెప్పారు ప్రకృతి ప్రపంచం అని రెండుగా. అట్లాగా రెండిటికి కోఆర్డినేషన్ అర్థం చేసుకున్న వ్యక్తులు, అక్కడ ఉన్న పెసలు నలగవు. జనరల్గా మీకు కూడా తెలుసు, మేకు దగ్గర ఉన్నటువంటి పెసలు నలగవు. ఈ కోఆర్డినేషన్ అర్థం కాక మధ్యలోకి వెళ్ళిపోయి నలిగిపోయి పిండి అయిపోయి పక్కకు పడిపోతున్నాయి. సో సమాజంలో కూడా అందరూ డిప్రెషన్, సమస్యలు, ప్రాబ్లమ్స్ అంటూ బరువు పెంచేసుకుంటున్నారు. చాలా సింపుల్గా అక్కడ మనం చూస్తున్నాం, జీవిస్తున్నారు. అంటే ఆ మేకు దగ్గర ఉన్న వ్యక్తులు లాంటి వ్యక్తి రేసా గారు అనిపించింది నాకు. సో అంటే ఆయన చెప్పినప్పుడు ఆకులోంచి సత్యదర్శనం జరిగినట్టు కబీర్కి ఒక తిరగలను చూసి సృష్టి రహస్యాన్ని మొత్తం అందులో ఆయన అర్థం చేసుకోగలిగాడు. అది చెప్పండి సరదాగా బాగుంది అని అన్నారు. కాబట్టి వాళ్ళకి తిరగలను చూసి వాళ్ళకి తల తిరిగింది, ఆయనకి సత్యం బాధపడింది, తిరిగింది అనమాట. అది అంటే ఎక్కడి నుంచైనా సత్యానికి ద్వారం ఉంటుంది అనేది, సత్యాన్ని ప్రతి దాంట్లో దర్శించుకోవచ్చు అని పుస్తకాల్లోది బట్టి పెడితే మైండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. గ్రహించడం వేరే, గ్రహించడానికి ఇన్ఫర్మేషన్కి ఏ సంబంధం లేదు. అది వ్యక్తి ఎవడికి ఎక్కడ తగులుతుందో తెలియదు, ఎవరిని ఏ మాట నిలబెడుతుందో తెలియదు. అట్లా మనం కనుక చాలా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి స్ట్రైక్ అయింది. చూడండి, ఆ క్యాన్సర్ పేషెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన కౌన్సిలింగ్ అవ్వని వ్యక్తి రీసా గారి వీడియోస్ విని
మరి ఆ సాక్షి భావం వంటబట్టిందో అది ఒక్కటే, అది తప్ప వేరేది. ఎందుకంటే సాక్షి సాధన లేదా సాక్షి భావన గురించి నాకు తెలిసి మానవ జాతి పరిణామ క్రమంలో నేను వాగినంత ఎవడు బాగుండడు సాక్షిగా. దానికి కారణం ఏంటంటే అది అత్యంత సూక్ష్మమైంది. అందరూ గమనించడము సాక్షిగా ఉండడం ఒకటే అంటున్నారు. తర్వాత పిచ్చి మాటలు మాట్లాడు ఆధ్యాత్మిక సాధన అంటున్నారు. అసలు సాధన వాడడానికి వీలు లేదు అది పదం. ఆ తర్వాత ఇంకేమంటున్నారు, నేను ధ్యానంలో ఎదుగుతున్నా అంటున్నారు, నేను జ్ఞానంలో ఎదుగుతున్నా అంటున్నారు, ఆధ్యాత్మికతలో నేను ఎదుగుతున్నా. ఇదంతా అబద్ధం. ఇదంతా ఎవరో చెప్తే నీకు అట్లా ఇందులో ఎదుగుదల ఉండదు, తగుదల ఉండదు. సత్యం అది. అది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, ఎప్పటికట్లే ఉంటుంది, ఎప్పటికట్లే ఉంటుంది. అది పెరగదు, తరగదు అంటారు కదా. అది బ్రహ్మసూత్రాలు చెప్పినట్టు అది ఎండకెండదు, వానకు నానదు, అన్నిటికీ సూట్ అయ్యేది అది నీ స్థితే. అది ఇట్స్ బియాండ్ మైండ్. ఈ క్షణం నువ్వు సాక్షిగా ఉన్నవా, ఈ క్షణం మైండ్ ఉంది, బట్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా పూర్తి సజీవంగా అట్లా నిలబడి ఉంది. దీన్ని నేను ఎట్లా చెప్తా అంటే, ఒక వ్యక్తి అడ్రస్ దొరక్క పరిగెడుతున్నాడంట అడవిలో. ఒక పులికి ఆకలి పరిగెడుతున్నట్టు అడవిలో. 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. వీడేమో అడ్రస్ కోసం, అదేమో ఆకలి కోసం. ఇట్లా ఇట్లా పరిగెడుతూ 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 ఇట్లా ఎదురుపడ్డారు అంతే. ఇద్దరు ఆగిపోయారంట. అటు ఉంటుంది సాక్షి అన్నట్టు. ఫస్ట్ టైం ఏమి చేయట్లేదు, చూస్తున్నాడు అంతే. ఫస్ట్ టైం అదేం చేయట్లే అంటే అక్కడ చూసే చూపు పులిది కాదు, ఎగ్జిస్టెన్స్దే. పులి ఇట్లా అన్నప్పుడు పులి వచ్చింది. ఏమి చేయనప్పుడు అక్కడ పులి లేదు, జస్ట్ ఒక చూపు ఉంది అంతే, జస్ట్ చూస్తుంది అట్లా. సో నిన్న కూడా చిన్న చర్చ వచ్చింది. అది ఒక పెద్ద ఆయన వచ్చి, ఇన్నేళ్ళు అర్థం కాంది కొన్ని కళ్యాణ వసంతో చిన్న ప్రాక్టికల్గా చేసి చూపించాను అనమాట. అంటే ఇట్లా చేసి చూడు, ఆలోచించు వసంత్ అంటే చెప్పు అంటే, సినిమాకి వెళ్తున్నావు అనుకో, నడుస్తూ వెళ్తున్నావు ఇప్పుడు ఆడి రోడ్డు మీద, అక్కడ వెళ్తుంది ఎవరు అంటే సినిమా ఆలోచనని. సినిమాకి వెళ్ళాలన్న ఆలోచన పోతుంది అక్కడ. నెక్స్ట్ ఊరికి వెళ్తున్నావు, ఏ ఆలోచన లేదనుకో, పోతున్నది ఎవరు అక్కడ? నోబడి. మనందరం ఆలోచనలతో కూర్చుంటే నువ్వు వేరు, నేను వేరు, ఈమె వేరు, అందరు వేరు. ఏ ఆలోచనలు లేకుండా కూర్చుంటే మనం ఒకటే. ఏ ఆలోచనలు లేకుండా మనం దేనిని చూస్తే మనందరం చూపు ఒకటే. అప్పుడు నువ్వు చూసినా అదే, నేను చూసినా అదే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అట్లా కాకుండా నేను నా మైండ్ అప్లై చేసి చూస్తున్నప్పుడు నువ్వు చూసింది వేరే, ఆ థియరీ వేరు, మీరు చూసింది వేరు, ఆ థియరీ వేరు. అట్లా ఒక్కొక్కరు ఒక్కలా చూస్తున్నారు. సో ఆ సాక్షి అన్నది ప్రాబబ్లీ అంటే నాకు చెప్తే అట్లా అనిపిస్తుంది అంతే. ఎందుకంటే అది ఒక్కటే రియల్ అండర్స్టాండింగ్. మిగతాదంతా చెత్త. నువ్వు ఎంత సేవ్ చేస్తావు, ఎన్ని గుళ్ళు తిరుగుతావు, అదంతా నీకు కాన్సలేషనే. నీకు రియల్ లైఫ్ని ఇంట్రడ్యూస్ చేయవేవి అవి. ప్రాబబ్లీ అతను సాక్షిని పట్టుకొని ఉండొచ్చు. ఏదైనా గుడ్ ఫర్ హిమ్. మేము చూసాం చాలా దాన్ని ఈజీగా తీసుకోవటం అనేది. మొత్తానికి ఏ వీడియో ఆయన కదిలించిందో నేను పర్టికులర్గా చెప్పలేను, కానీ అప్పటి వరకు కొంచెం అనీజీగా ఉన్న వ్యక్తి ఏదో ఆయన వీడియోస్లో ఏదో వీడియో ఆయనకి సింక్ అయింది. అప్పటి నుంచి లైట్గా చాలా ఈజీగా నార్మల్గా ఎవరన్నా వచ్చి క్యాన్సర్ అంట కదా, పర్లేదు తగ్గుద్దిలే అని వాళ్ళ సానుభూతి చూపించిన పెద్ద పెద్ద విషయం కాదులే తిరిగి అనే అంత స్థాయికి వచ్చాడు. సో ఎక్కడో ఏదో ఏ వీడియోనో ఆయన టచ్ చేసింది. అది నేను స్పెసిఫిక్గా చెప్పలేను, కానీ ఇప్పుడు ఆయన మాటలు ఏంటంటే అంత దాన్ని ఈజీగా తీసుకునే శక్తి ఆ సాక్షిత్వ స్థితికే ఉంది. కొన్నిసార్లు అంటే సంవత్సరాలు అర్థం కాని విషయము హఠాత్తుగా ఎవరన్నా ఒక వాయిస్ విన్నప్పుడు సంథింగ్ అర్థమవుతుంది. ఒక పెద్ద ఆయన అసలు జీవితకాలం పెళ్ళాన్ని ఒక నరకం చూపించాడు అనమాట. అసలు వాళ్ళిద్దరు ఒకటే ఇంటి ఉంటారు కానీ శత్రువులే. ఆయనకి 80 సంవత్సరాలు, 80 ఎప్పుడు గొడవలు. అంత బాగానే ఉంది, ఎంతమంది చెప్పినా యాచల్ అనే వ్యక్తే. ఆయనకు వయసు ఉంది, ఆయనకు మంచి జాబ్ ఎంత ఉంది, బట్ ఎందుకో అది ఉంది గ్రడ్జ్. హఠాత్తుగా ఎవరో ఒక ఆడియో పెట్టి వెళ్తే హీ వాజ్ లిజనింగ్. అతను ఆపరేట్ చేయట్లే, ఓన్లీ నా గొంతు వింటున్నాడు అంతే, తెలియదు నేను ఎవరో కూడా. ఏంటంటే అసలు ఒక వ్యక్తిని కంట్రోల్ చేయడానికి నువ్వు ఎవడు రా అబ్బాయి, గూట్లే కానివి అంటే నేను ఇట్లా చెప్తున్నా. నేను తర్వాత విన్నాను నా టాకు. అసలు ఎవడరా నువ్వు వేరే వ్యక్తిని కంట్రోల్ చేయడానికి? ఇక్కడ ఉన్నది నువ్వు నీ జీవితం జీవించడానికి. అట్లాగే ఇంకొక వ్యక్తి తన జీవితం జీవించాలని అనుకుంటుంది. ఈధర్ వీలైతే సహాయం చేయలేతే పక్కకు జరుగు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక వ్యక్తికి ఇబ్బంది పెట్టే బదులు పీకింది బెటర్ అని ఏదో చెప్పినట్టు నేను. అయితే అప్పుడు నాతో ఉన్న వ్యక్తి అడిగారు, ఒకవేళ నేనే ఇబ్బంది పెట్టాను అనుకో నా భార్యని, అప్పుడు ఏం చేయాలి నేను అంటే, కాళ్ళు మొక్కి సారీ చెప్పు, నదులే.
దాంతో పడుకున్నావు, దాంతో సంసారం చేసినావు, దాంతో పిల్లలు, ఆమె ముందు కూడా అహం ఉంటుందా నీకు? ఎంత దారుణమైన విషయం. ఒక అమ్మ దగ్గర, భార్య దగ్గర, బిడ్డ దగ్గర, వాళ్ళు నీ శరీరంలో భాగం రా బాబు. నువ్వు వాళ్ళ కాళ్ళు మొక్కితే నువ్వు వాళ్ళ కాళ్ళు మొక్కుతలేవు, నీ కాళ్ళు నువ్వు మొక్కున్నట్టే. ఇది వినగానే సంథింగ్ హీ అండర్స్టూడ్. అప్పటి వరకు కొన్ని ఏళ్ళు ఉన్నది, ఎంబడే ఇంట్లోకి వెళ్ళిపోయినంట. ఆమె చేస్తుంది, ఈయన రాగానే తెలుసు తిడతాడని. రెడీ రెడీ, ఆమె ప్రిపేర్ అయ్యి ఉంది. ఏంది ఇప్పుడు, ఏంది వచ్చినావు అన్నదంట. అంటే ఒక్క నిమిషం అగ్గంట పక్కన పెట్టు అంటే మాకు భయమైందంటే, ఆమె కంటే ఏమన్నా వీడు కొడతాడా లేకపోతే. పెట్టిన తర్వాత కదలకుండా ఉండు అని సాష్టాంగపడి కాళ్ళకు మొక్కి, ఇప్పటి వరకు నా వల్ల చాలా ఇబ్బంది పడ్డట్టుందని నాకు అనిపించింది మొట్టమొదటిసారి. ఐఎమ్ రియల్లీ సారీ అంటే ఆమె అసలు వెక్కి వెక్కి ఏడ్చేసిందంట. అసలు ఇద్దరు హగ్ చేసుకుని, ఎందుకు ఇట్లా చేశారు, నాకేం ఇబ్బంది లేదు లేదు లేదు, ఇక మీదట నేను నీకు ఏమి చెప్పను, నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి అంతే అందులో చేసినట్ట. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. అసలు ఎంత బాగుందిరా అసలు, నువ్వేనా బాబు అంటే కొన్ని చెప్పకూడని మాటలు ఉన్నాయి. అంటే అట్లాంటి కాన్వర్జేషన్ మనం దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఆవిడ ఏమన్నదంటే నాతో, తన దగ్గర ఉన్న బీరువాలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఒక కర్చీఫ్లో పెట్టి నా దగ్గర పెట్టింది. తీసుకెళ్ళిపోనా నేను దేనికంటే ఎంతోమంది చెప్పారు, ఎన్నో కౌన్సిలింగ్స్ అయినాయి, లాయర్ల దగ్గరికి పోయినాం, పోలీస్ స్టేషన్లో పోయినాం, నథింగ్ హ్యాపెండ్. ఎవరి వల్ల కాంది. నేను చెప్పింది అబద్ధం అనుకున్నా, బట్ అతను నాకేం చెప్పట్లేదు. మొట్టమొదటిసారి నాకు స్వేచ్ఛ వాయువులు వచ్చింది, వయసు ఏదన్నా కానీ. దానికి నా దగ్గర ఏమని చెప్పి ఇవ్వడానికి. ఇప్పుడు ఇలా ఇస్తుంటే కూడా ఏమనట్లేదు చూడు, ఎంత చేంజ్. లేకపోతే నా దౌడ వలగొట్టేవాడు. నేను చెప్పిన ఇది దానికోసం చేస్తున్నది కాదు, మరి ఏం కావాలంటే టీ చేసుకురాబో, లేదా మీరు కిచెన్ అప్ప చెప్పండి, నేను టీ చేసుకొస్తాను. అంటే ఇట్స్ నాట్ ఫర్ మనీ, అది నా లక్ష్యం కానే కాదు. మనీ నాకు అవసరం, నేను బతకడానికి, నేను పెయింటింగ్ చేసుకోవడానికి, ఒక క్యాన్వాస్, ఓ పుస్తకం. నేను నా జీవితంలో ఎక్కువ డబ్బు నేను ఖర్చు పెట్టింది నా పుస్తకాల ప్రింటింగ్కి. అదర్వైజ్ నాకు ఎందుకని డబ్బు అవసరం లేదు. సరే, ఈ సమాజంలో రోడ్డు మీద పడుకుంటే బాగోదు కాబట్టి ఇల్లు కొనుక్కున్నాను. అది కూడా అనుకోకుండా వచ్చింది. నేనేదో స్టాండ్ ఆర్ట్ చేస్తుంటే ఎవరెవరు డబ్బులు ఇస్తే అదంతా కూడగలిపితే అట్లా అయింది. దానికి కూడా మార్కెట్ ప్రైస్ ఏమీ ఇవ్వలేదు మా ఫ్రెండ్కి. నా దగ్గర ఉన్నది ఎంతే రమ్మయ్య అంటే అది చూసుకుని కూడా చూసుకోలేదు. ఓకే అన్నాడు. అట్లా సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ ఇస్తుంటారు. అట్లాగే ఇప్పుడు చూడండి, సైకాలజీలో లేడీస్ సైకాలజీ, జెంట్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, అబ్నార్మల్ సైకాలజీ, అడల్ట్ సైకాలజీ, సోషల్ సైకాలజీ, ఇండస్ట్రియల్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇలా సైకాలజీలన్నీ చదివేసిన వ్యక్తులు ఇన్ని బ్రాంచెస్ని మీద పట్టుబట్టి, అలాంటి వాళ్ళు కూడా మార్చలేనిది అంటే అంటే కొన్నిసార్లు అది ఇప్పుడు లావచ్చు లాగా. అందుకే అది నేను చెప్పాను ఇందులో నా గ్రేట్నెస్ ఏం లేదా, చాలామంది విన్నారు. కానీ ఆ టైంలో అతను ప్రిపేర్డ్గా ఉన్నాడు, అది ఒక విత్తనంలాగా పడ్డది అంతే. ఎట్లుంటుందంటే, ఒక అమ్మాయిని చాలామంది చూస్తారు, ఒక పర్టికులర్ టైంలో ఒకటి చూడగానే ప్రేమ పుడుతుంది. ఆ మూమెంట్లో అక్కడ కోతుతో ప్రేమ అవుతుంది. అది మూమెంట్ అంతే. అది ఆకలి అవగానే మనకు హోటల్ దొరికింది తెలియదు. కానీ మణికంఠ కానీ ఇక్కడ ఇప్పుడు ఈ సంసారాలు నిలబెడుతున్నారు. మృత్యువు మీదకి వచ్చినప్పటికి కూడా దాన్ని ఈజీగా ఒక ఆటలా, ఒక సరదాగా, ఒక సాక్షిభావంతో తీసుకునే స్థితి. నీకు అతను ఫ్రెండా? రిలేటివ్ అంటే ఇద్దరికి రిలేటివ్. నువ్వు ఒక మాట చెప్పు లాస్ట్ అంతే, ఎందుకంటే నువ్వు చెప్తే కూడా బాగుంది. అదేనండి, గత సంవత్సరం క్రితం క్యాన్సర్ ఇలాగ డిటెక్ట్ అయ్యింది. సో అంతా బాగుంది, అసలు వాడికి మా ఫ్యామిలీలోనే అన్నీ ఉన్నాయి. 6 అడుగులు అందగాడు, మ్యారేజ్ అయింది, చాలా బాగుంటుంది అనుకున్నాడు ఆ లైఫ్. కానీ క్యాన్సర్ దృష్ట్యా మొత్తం తిరగబడిపోయింది. సో నేను బేసికల్గా రిలేటివ్ అయినా చాలా ఫ్రెండ్షిప్, మాది 10 years ఫ్రెండ్షిప్. నా మ్యారేజ్ 2014లో అయింది. ఆల్మోస్ట్ 11 years నుంచి ఫ్రెండ్షిప్గా, చాలా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం మేము. నేను ఎంతో అనుకునేవాను వీడితో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి నార్మల్గా. సో ఆ ఫ్రెండ్షిప్ అంటే సడన్గా క్యాన్సర్ అనగానే చాలా బాధపడ్డాను. సో నేనేమనుకునేవాను అంటే, ఏ విధంగా అసలు దీని నుంచి బయటపడగలుగుతామని ఆలోచించాము మెడికల్ పరంగా, సో బాడీని రికవర్ చేయడానికి. కానీ ఫైనల్గా
ఒకరోజు అనుకోకుండా కాంతి సాగర్ ఛానల్ చూసి వీడియోలు చూడడం, అప్పుడు నాకు ఫోన్ చేసేవాడు. వాళ్ళ ఊళ్ళో ఉండేవాడు రాజమండ్రిలో. అయితే ఏం చేస్తున్నావు, ఏమైనా మెడిటేషన్ చేస్తున్నావా, ఇలాంటివి ఏమైనా చేస్తున్నావు అని అడిగేవాను. లేదు, నేను ఇలా కాంతి సాగర్ వీడియోలు చూస్తున్నాను, సంథింగ్ స్పెషల్, నాకు బాగా అనిపిస్తుంది, నాకు హ్యాపీగా ఉంది అనేవాడు మొదట్లో. సో కొంతకాలానికి నేను అడిగా అసలు ఎలా ఉంటాయంటే, రోజుకి ఒక వీడియో పెడతారా ఏంటి అసలు అని ప్యాటర్న్ అంటే, అది ఏముండదు, అది అలా ధారాళంగా వెళ్ళిపోతుంది అన్నాడు. సో అయినా సరే నేచురల్గా, వెరీ నేచురల్గా వెళ్తాయి అన్నాడు. సో ఇంకా నేను లాస్ట్ స్టేజ్లో కూడా దగ్గర ఉన్నప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో ఖచ్చితంగా వీడియోస్ ద్వారా మేబీ మీరు అన్నట్టుగా సాక్షిభం వచ్చి ఉండొచ్చు. చాలా ఈజీగా దీని నుంచి బయట మరణాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేశాడు. అంతా బాగున్నప్పుడు మీ వీడియోలు చూస్తే కలిగే స్పృహ కన్నా అసలు ఏమీ లేదన్నప్పుడు కూడా కలిగే స్పృహ అనేది చాలా గొప్పది అనిపించి, తను చనిపోయిన తర్వాత నేను మీ వీడియోలు చూడడం మొదలెట్టాను రేసా గారు. అంటే నువ్వు అన్నావు ఇంతకుముందు అతని మీద అంత ఇంపాక్ట్ చూపించే ఏముందని. ఏముంది అని చెప్పి నేను అప్పటి వరకు మీ వీడియోలు చూడలేదు. సో అయితే సాక్షి ఏదైతే ఉందో అది మరణం లేనిది అన్నట్టు. అంటే అది ఎవరికైనా అనుభవం, అది అదేమి థియరీ కాదు, లేకపోతే హైపోథిసిస్ కాదు, లేకపోతే ఏదో సిద్ధాంతం కాదు, ఉన్నదే అది. ఎగ్జాంపుల్ జస్ట్ ఊరికి ఒక చిన్న, ఎవరైతే వింటున్నారో ఒక్కసారి నేను చెప్పే ఎగ్జాంపుల్ని మీరు అనుభూతి చెందండి ఒక్కసారి. చిన్నది, ఒక డీప్ ఫారెస్ట్ ఉంది, మనిషి లేడంతే, ఎట్లుంటుంది అది? మీరు ఊరికే అట్లా ఒక చెట్టు మీద ఉండి చూడండి అసలు ఒక రోజంతా అని ఉంటుంది. అదే సాక్షి అంటే. ఇట్స్ దేర్, సంథింగ్ ఇస్ దేర్. అంటే ఇట్స్ చూడడానికి చెట్లు కాదు, నువ్వు సరిగ్గా చూస్తే ఒక ఎనార్మస్ స్టిల్నెస్ ఉంటుంది. ఆ కింద పురుగులు పోయినా చూస్తుంది, అది చెట్లు పడిపోయినా చూస్తుంది. సంథింగ్ ఈజ్ వాచింగ్. అది ఎవరో ప్రాణి, మళ్ళీ అది మా గురువు దైవం అట్లా కాదు, అది ఎగ్జిస్టెన్షియల్ స్టేట్. అది నీదర్ యూ క్రియేట్ ఇట్ నాట్ డెస్ట్రాయ్ ఇట్. అది నీవని తెలుసుకుంటే సరిపోతుంది. చిన్న విషయమే, చిక్కితే అద్భుతం. సూక్ష్మంలో మోక్షం, అదే మోక్షం అన్నమాట. మీ గురించి తెలుసుకుందామని అసలు అప్పుడే ఆత్మదర్శనం బుక్ కూడా ఆర్డర్ చేశానండి నేను. అంటే ఇదంతా ఏంటంటే అసలు అంత కష్టమైందని ఎలా ఈజీగా చేయగలిగాడు. సో రేపు ఉదయం నాకు కూడా అది వస్తుంది కాబట్టి నేను ఎలా ఫేస్ కలిగింది. మా అమ్మకు కూడా చెప్తా, సాక్షి చిక్కిందా మరణం బాగుంటుంది. బికాజ్ మరణించేది నీవు కాదు, సాక్షి సజీవంగా ఉంటుంది, ఉన్నదే అది. ఏది తెలుసుకుంటావా, షేర్ మార్కెట్ తెలుసుకుంటావా, ఇవన్నీ ఇర్రెలవెంట్, అవన్నీ సరదాగా తెలుసుకోవాల్సింది. ఒక్కటి అర్థం చేసుకోవాలి. అందుకే సాక్షి ఎప్పుడు చేయాలి, కోసుకుపోతుంది కదా, చూడు దాన్ని, భయపడకు, ప్రధానికి భయపడకు, ప్రధానికి రియాక్ట్ కాకు, ప్రధాని మొహం వేలాడే తోటకూరగాడ కాకు, ప్లెజెంట్ ఉండు, చూడు. అసలు దేర్ ఇస్ సంథింగ్ అట్లాంటిది ఏమి ఉండదని చెప్తున్నా. ఇది కూడా ఉండదు. అంటే అసలు ఏ దివ్యానుభూతులు లేవు, ఎంత పోలిక వల్లనే ఉన్నాయి దివ్యానుభూతులు. ఉదాహరణకి సినిమాలో దైవం ప్రత్యక్షమవుతాడు, అతని చుట్టూ ఇట్లా కాంతులు వచ్చింది, అందరికి కాంతి వచ్చింది అనుకో. వీళ్ళ కాంతి లేదు కాబట్టి ఆ కాంతి మనకు రిజిస్టర్ అవుతుంది. మన గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది ఏముండదు, అంత మైండ్ ఫెనామినాన్ని. ఇక్కడ ఎక్స్పీరియన్సరే లేడు, తద్వారా ఎక్స్పీరియన్స్ ఉండదు. హెచ్చు తగ్గులు లేకపోతే అనుభవం లేదు. అంటే ఎవరన్నా క్రాస్ చెక్ చేసుకోవచ్చు, అప్స్ అండ్ డౌన్స్ లేవనుకో, దెర్ ఈజ్ నో థింగ్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎగ్జాంపుల్ రోలర్ కోస్టర్లో పోతారు, అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు అయ్యింది? నువ్వు మామూలు నడిచిన నడక కంటే చాలా కాంట్రాస్ట్ స్పీడ్ ఉంది. అదే రోజంతా తిరిగినావు అనుకో, ఎక్స్పీరియన్స్ పోతుంది. అప్పుడు నడిస్తే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎనీథింగ్ కాంట్రాస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ మనకు కలుగజేస్తుంది. సూక్ష్మంగా సటలెస్ట్గా ఉన్నది అనుకో, ఈదర్. అందుకే అష్టావక్ర సంహితలో కూడా ఇది ఉంటుంది. అష్టావక్ర సంహిత 3 స్థితుల్లో అర్థమవుతుంది ఎవరికైనా. 3 స్థితులు, ఇంకా మిగతా స్థితులు అర్థం కాదు. ఒకటి నిద్రలో, అంటే నిద్రించుతున్నప్పుడు నీ స్థితి ఏదో ఆ స్థితిలో అర్థం చేసుకోవచ్చు. ఇంకా అదే అష్టావక్ర సంహిత, అక్కడ పడుకున్నది ఎవరు, అష్టావక్ర సంహితనే. రెండవది మరణస్థితిలో, మూడవది మెలకువలో ఉంటూ కూడా మనసు లేని స్థితిలో, దానికే సమాధి అని పేరు. ఈ 3 స్థితులు అష్టావక్ర సంహితకు సంబంధించిన స్థితులు. మిగతాదంతా మనసుకు సంబంధించినవి. సో ఏదైతే అన్నిటి మధ్యనే ఉంటూ నిద్రలో ఏవైతే డ్రాప్ అయినవో అవన్నీ మెలకువలో కూడా డ్రాప్ అయిన తర్వాత సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు గ్రేట్ స్టేట్మెంట్ అది. జ్ఞాని మెలకువలో గాఢ నిద్ర అనుభవిస్తాడు అంటాడు. కరెక్ట్. అది గాఢ నిద్ర అంటే గురువు నిద్రపోవడం కాదు,
నిద్రలో ఏవేవి పడిపోయినావో మెలకువలో అవన్నీ లేవని. అలాంటివి లేకపోతే నీ మనస్సు నిద్రలో ఎంత ప్రశాంతంగా ఉందో మెలకువలో మాట్లాడుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు, తింటున్నప్పుడు అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ దేర్ కాన్స్టాంట్లీ, ఇట్ ఈస్ దేర్. అలాగని మృతస్థితిలో లేదు, పూర్తి సజీవంగా ఉంది, స్థిరముగా ఉన్నది, స్థితప్రజ్ఞతలో ఉన్నది, దానికి ఏం అంటుకోలేదు. అట్లాంటి స్థితి ఉంది. నేను ఒక చిన్న కథ చదివి అది చెప్పుకొని ముగిద్దాం. చిన్న కథ. ఎప్పుడు భయపడతా ఉంటాడు ఒకడు. ఎందుకు భయపడుతున్నావు అంటే, ఏమో జనాలు ఏమైనా చేస్తారో, నాకు ఎవరు లేరు, నాకు చూసే వాళ్ళు అంటారు కదా జనాలు ఊరికి, నా అనేవాళ్ళే నా మాట విన్నారు, ఇట్లా అనేది పిచ్చి మాటలు మాట్లాడతారు. సరే, నా అన్నదే ఉండొద్దని నేను చెప్తుంటే, సో అప్పుడు ఒక గురువు చెప్పాడంట, ఇంతకాలం నువ్వు ఎవరెవరినో చూసావు, ఇంతకాలం నీవు ఎవరెవరి నుంచో ఏదో ఆశించావు. ఈ ఒక్కరోజు అదొక్కటి వదిలే, నువ్వు చూడడం మాని, ఆరు బయట మంచం వేసుకుని పడుకో, ఈ సమస్త విశ్వము నిన్ను చూస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒకసారి నా కోసం అట్లా చేసి చూడు, నిజంగానే చూస్తుంది. యాక్చువల్లీ నీకేమో వైఖరి ఉంది, విశ్వానికి వైఖరి లేదు, అంతే తేడా. అదర్వైజ్ చూడడం సేమ్. కుక్క చూస్తుంది, పులి చూస్తుంది, చింపాంజీ. ఆమె అక్కడ శాండియాగో పోయినా, అక్కడ జూ పార్క్ వెళ్ళినా, అక్కడ చింపాంజీ నన్ను చూసింది చింపాంజీ, కానీ నా గురించి ఆలోచిస్తలేదు అది. ఒకవేళ దానికే మనసు ఉంటే 7 ఏళ్ల క్రితం ఒక అతను వచ్చాడు, నన్ను చూశాడు, అతను బాగున్నది ఏదో చెప్పుకోవాలి. దానికి లేదు, ఊరికే చూస్తే అట్లా ప్లెయిన్ లుక్, వితౌట్ మైండ్, వితౌట్ థింకింగ్. అతను ఆరు బయట పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఆకాశాన్ని చూస్తాడు, చందమామ, చుక్కలు, విశాలమైన ఆకాశం. మొట్టమొదటిసారి తనకు ఒక భావన వస్తుంది, అన్నీ చూస్తున్నాయి తనని. వెళ్ళ నిద్రపోతాడు అనమాట. అట్లా సమస్తము నిన్ను చూస్తుంది. దాంట్లో నువ్వు భాగమైతే చాలు. ఆ సమస్తంతో నిలబడి నువ్వు చూడట్లే. అందులో నీ చుట్టుపక్కల వాళ్ళు మరణించవచ్చు, నీ ఆస్తి పోవచ్చు, అది ఏదైనా చెయ్యి, కానీ గాబరా పడకు. తప్పకుండా ప్రయత్నం చేద్దాం శరీరం నిలబెట్టడానికి, కానీ పడిపోయే సందర్భం వస్తే అట్లా అది అంటారు కదా, చెప్తుంటే నాకు కథ గుర్తుంది. అట్లా వదిలేయాలి. చిన్న కథ. చిలక గిలక అని. ఒక చిలక ఎగురుకుంటా వచ్చి ఆ పెద్ద నూతి మీద గిలక మీద వాలిందట. వాలి అలా కూర్చోగానే అది ఆ గిలక గిరగిరా తిరుగుతుంది. గిలక అంటే తెలుసా బెట నీకు? గిలక అంటే చక్రం. చక్రం. బావి తోడుతుంటారు కదా, ఆ తోడినప్పుడు ఒక చిన్న రౌండ్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్కి తాడేస్తారు. ఆ తాడేస్తే అది పట్టుకొని వస్తుంది, అది గిలక అనమాట. ఇప్పుడు చిలక ఆ గిలక మీద కూర్చొని తిరుగుతుంది. అది చిలక వచ్చి గిలక మీద అంటే తిరిగేదాని మీద కూర్చుంది. కూర్చోగానే అది తిరగడం మొదలుపెట్టింది. చిలక అనుకుందంట, ఈ గిలక వల్ల నేను తిరుగుతున్నాను, నేనేదో ప్రశాంతంగా కూర్చుంటే నన్ను తిన్నగా ఉండనివ్వకుండా నన్ను తిప్పుతోంది అని గిలకని ఆరోపించింది. ఆ గిలక అనుకుందంట, నేను ఇప్పుడు దాకా హాయిగా ఉన్నాను, ఈ మాయదారి చిలక ఎక్కడి నుంచో వచ్చి నా మీదకి వచ్చి నన్ను తిప్పుతోంది అని గిలక చిలకను తిప్పుకుంది. యాక్చువల్గా ఎవరెవరిని తిప్పలేదు. ఆయన చెప్పినట్టు మీ స్థితిలో మనం ఉంటే హాయిగా ఏ గోలా ఉండదు, ఆ గిలక మీద కూర్చోవచ్చు. అంతే, గిలక గిలకలానే ఉంటుంది. ఈ ప్రపంచం అనే గిలక మనం తిప్పేస్తుందని అందరూ భ్రమ. జెన్లో ఈ డైమెన్షన్స్ చాలా అద్భుతంగా రాశారు. అంటే గ్రేటెస్ట్ అండర్స్టాండింగ్ అది. ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తిని అడుగుతాడు అనమాట, మీరు వివరిస్తారా మీ స్థితిని అంటే, నేను మొట్టమొదట నేను యువకుడిగా ఉన్నప్పుడు నా అనుభవం ఏంటంటే, అప్పుడు మౌంటైన్స్ అండ్ రివర్స్ వర్ రివర్స్. అంటే నాకేం తెలియనప్పుడు, అంటే కొండలుగానే ఉన్నాయి, నదులుగానే ఉన్నాయి. తర్వాత నాకు జీవితం అంటే ఏందని ప్రశ్న స్టార్ట్ అయింది. అందుకని ప్రశ్నించడం మొదలుపెట్టాను. మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత చూశాను, మౌంటైన్స్లా కనబడలే, ఒక దివ్య క్షేత్రాల్లాగా, ఈ పరమశివుని సృష్టిలాగా ఏదో కనిపిస్తుంది. నదులు గట్ల కనిపించలేదు, ఏదో ఒక అమ్మాయిలాగా ఏదో రకరకాలు కనిపిస్తుంది. అప్పుడు రాసుకున్న మౌంటైన్స్ కావు, నదులు కావు. అట్లా కొన్నేళ్ళు సాగింది. ఆ పక్కన ఓహో అద్భుతం. ఆ తర్వాత ఏమైందంటే, తర్వాత నాకు ఎన్లైటన్మెంట్ అయింది. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ మౌంటైన్స్ లాగా కనిపిస్తున్నాయి, నదులాగా కనిపిస్తున్నాయి, ఆ భ్రమలన్నీ పోయినాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏ ఎగ్జాజరేషన్ అంతా మనసుదే, అది మనసు చేసే అభూత కల్పనలు ఇవన్నీ. ఏవో సాధన చేసేసి యోగమాయా యోగమాయా పుట్టుక మాయా పుట్టుక
పుట్టుకకు మరణానికి మధ్యనున్నదంత మాయమాయా యోగమాయా. ఏదేమైనా సో నా లైఫ్లో నేను ఏది డెడికేట్ చేయను, ఎందుకంటే వేరే వాడు ఉంటే కదా డెడికేట్ చేసేది. సెకండ్ పర్సన్ లేడు. సెకండ్ పర్సన్ లేడు. అందుకని ఎవరైతే మణికంఠ కదా, సో నేనే మణికంఠ. మీరు అది చెప్పారు గోవాలో ప్రకృతికి మీరు ఎలా స్పందిస్తున్నారని శ్రీనివాసరావు గారు అడిగారు. అడిగితే అవును, అది నాలో భాగం, అది ఉన్నది అనుకుంటే చెప్పొచ్చు, స్పందన లేదు, అరే అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అసలు ఇక్కడ ఉన్నట్టు మీరు అందరూ రావాలి, మీరు మిస్ అయిపోతున్నారు, ఇలాంటి మాటలు ఏం లేవు మీ దగ్గర. అది నాలో భాగం, నేనే. ఇప్పుడు స్పందనే ఉంది అక్కడ అనేసరికి చాలా వెరైటీగా ఉన్నది. వాస్తవం. ఆయన కూడా చివరిలో చెప్పిన సత్యం అయితే ఇది, అట్లా కాకుండా ఊరికే మాట వరుస మాడుకుంది అద్భుతంగా ఉంది అసలు అసలు రెండు ఉన్నాయి. అంటే నేను ఈ రెండింటిని అనుభవిస్తా. కొన్నిసార్లు మనసుని పట్టుకొని అనుభవించాల్సిన కొన్ని ఉన్నాయి. అప్రిషియేట్ చేయాలంటే నువ్వు మనసులో ఉండాలి, అప్పుడు దిగి వస్తారు, దిగి రావాల్సిందే. అప్పుడు నేను ఇప్పుడున్న నీళ్ళ కేరింతలు కొట్టాను అనుకో, అదంతా కావాలని కొట్టి శరీరాన్ని కాస్త అరిపించి చేయవలసిందే. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒక్కసారి సైకిల్ తొక్కడం వచ్చిన తర్వాత కింద పడ్డం ఉండదు, కానీ కావాలని మనం అటు ఇటు ఉంచొచ్చు, కావాలని ఆఫ్ ద ట్రాక్ వెళ్ళొచ్చు. అట్లా కావాలని వెళ్ళడమే ఇంకా అంతే. విరూపాక్ష గుహ స్కందాశ్రమం నుంచి రమణ మహర్షి కిందకి దిగినట్టు మీరు కూడా అప్పుడప్పుడు తప్పదు, అది అనివార్యం. అంటే ఏ పీక్ లో నువ్వు ఎక్కువసేపు ఉండలేవు. సాక్షి అన్నది నీదర్ పీక్ నార్ సెంటర్, అది ఎగ్జిస్టెన్షియల్ స్టేట్, అది అట్లా అంతే. సరే.